హలో ఎవ్రీవన్, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఒక్క చెట్టు కూడా వదిలిపెట్టకుండా చెట్లు పెంచుతుంది మా అమ్మ. లేని చెట్టు అంటూ ఉండదండి మా ఇంటి ఆవరణలో. మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పా కదా, మా అమ్మ ఎవరు అడిగితే వాళ్ళకి లేవనకుండా కూరగాయలు అయితే ఇచ్చేస్తుంది అని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారుగా, మా అమ్మ ఊరందరికీ మంచి అండి. మా అమ్మ ఎవరి జోలికి పోదు. ఓకే, ఈరోజు మా ఇంటికి ఎందుకు వచ్చా అంటే, మా బాబుకి బియ్యం ఇస్తున్నాము. అదే అండి, పెత్రామాసకి పెద్దలకి బియ్యం ఇస్తారుగా, అదేనండి పితృతర్పణం కూడా అంటారుగా. అయితే చనిపోయిన మన పెద్దలు ఈ సమయం కోసం జంబి ఆకులతో విస్తారాకు కుట్టుకొని ఎదురు చూస్తారని అంటుంటారు. అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ అలా చెప్తారు. ఈరోజైతే మా బాబుకి బియ్యం ఇచ్చారు. తాతకి నానమ్మకి కూడా మొక్కుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ మా అమ్మ అయితే ఇన్ని చెట్లని పెంచుతుంది. సమ్మర్లో అయితే మామిడికాయలు, ఇప్పుడు సీతాఫలాలు, ఆరెంజెస్, రామఫలాలు, బొప్పాయి, చెరకు అన్నీ ఉన్నాయండి. దొండకాయలు అయితే పుష్కలంగా ఉండేవి, మొన్న తీగ తీసేసింది బాగా పెరిగిందని. మిర్చి, టమాటా చెట్లు చూడండి ఎన్ని పెట్టిందో. గోంగూర ఇక్కడి నుండే పంపిస్తుంది నాకు. గుత్తి వంకాయలు వచ్చినప్పుడల్లా తీసుకువెళ్తాను. ఒక అన్నయ్య ఇక్కడే ఉంటాడు, ఒక అన్నయ్య అయితే హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడైతే వచ్చాడు దీనికోసం. మా బాబు చనిపోయి అయితే 8 ఇయర్స్ అవుతుంది. ఇది అయితే 8వ సారండి మా బాబుకు బియ్యం ఇవ్వడం అనేది. అయితే చూస్తుండగానే సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయండి. ఓకే అండి, మేము వెళ్ళిపోయేటప్పుడు అయితే మా అమ్మ గుత్తి వంకాయలు, బీరకాయలు అయితే నాకు మా అన్నయ్యకి పంపించింది. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ.